తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష రాయబోతున్నటువంటి విద్యార్థులందరూ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి 20 ప్రశ్నల గ్రాండ్ టెస్ట్ ఈ వీడియోలో నిర్వహించడం జరుగుతుంది. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో క్రింద కామెంట్లో మీ పేరు, ఊరితో పాటు మీకు వచ్చిన మార్కులను తెలియజేయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింది వాటిలో సరళ పదం కానిది ఏది? మీకు తెలిసినటువంటి సమాధానాలు ప్రశ్న చూసిన వెంటనే కామెంట్లో తెలపండి. క్రింది వాటిలో సరళ పదం కానిది ఏది అంటే ఇవ్వబడినటువంటి ప్రశ్నను జాగ్రత్తగా గమనిస్తే మనకు ప్రశ్నలో సరళ పదం అడగడం లేదు. సరళ పదం కానిది అంటే ఇవ్వబడినటువంటి పదాలన్నీ సరళ పదాలు, ఒక పదం సరళ పదం కాదు, ఆ పదాన్ని గుర్తించమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సమాధానం ఆప్షన్ 4 తీగ. తీగ. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దానిని డ్యాష్ అంటారు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వం అంటారు. దాన్ని ద్విత్వం అంటారు. ఆన్సర్ 3. క్రింది పదాలలో సంయుక్తాక్షరాలు ఉన్న పదాన్ని గుర్తించండి. ఇవ్వబడినటువంటి 4 పదాలలో సంయుక్తాక్షర పదం ఏది? ఏది? ఆప్షన్ 2 భక్తి. 4వ ప్రశ్న, శిల్పాలు అనే పదానికి ఏకవచన పదం ఏది? శిల్పాలు అనే పదానికి ఏకవచన పదం ఏంటి? ఆప్షన్ 3 శిల్పం. అలికిడి అనే పదానికి అర్థం ఏమిటి? అలికిడి. అలికిడి అనే పదానికి అర్థం చప్పుడు. క్రింది పదాలలో మహాప్రాణాక్షరాలు లేని పదాన్ని గుర్తించండి. ఇవ్వబడినటువంటి 4 పదాలలో అన్ని పదాలలో మహాప్రాణాక్షరాలు ఉన్నాయి, కానీ ఒక పదంలో లేదు. ఆ పదాన్ని గుర్తించమని అడగడం జరుగుతుంది. సమాధానం ఆప్షన్ 2 బలం. ఇక్కడ ఫలం, పథం, కంఠం ఇవి 3 కూడా మహాప్రాణాక్షరాలు ఉన్నటువంటి పదాలు. ఫ, థ, ఠ. వినాయక చవితి ఏ రోజున జరుపుకుంటారు? వినాయక చవితి ఏ రోజున జరుపుకుంటారు? సమాధానం ఆప్షన్ 1 భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితి జరుపుకుంటారు. రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు. ఈ వాక్యంలో సర్వనామం ఏది? సర్వనామం అంటే ఏంటిది? ఏదైతే పేరుకు బదులుగా ఉపయోగిస్తున్నామో అటువంటి పదాలను మనం సర్వనామం అంటాము. ఈ వాక్యంలో సర్వనామం అతడు అంటే ఆప్షన్ 3 సరైన సమాధానం. దేశమును ప్రేమించుమన్నా అనే గేయాన్ని రాసింది ఎవరు? దేశంను ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అనే గేయం మనకుంది కదా, ఈ గేయాన్ని రాసింది ఆప్షన్ 2 గురజాడ అప్పారావు. ప్లాస్టిక్ వస్తువుల గురించి సరికాని వాక్యం ఏది? ప్లాస్టిక్ వస్తువుల గురించి సరికాని వాక్యం ఏది అంటే ఇవ్వబడినటువంటి 4 వాక్యాలలో 3 వాక్యాలు ప్లాస్టిక్కు సంబంధించినటువంటి సరైన వాక్యాలే, ఒకటి సరికాదు. చూద్దాం ఒకసారి. ప్లాస్టిక్ వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. అవును కదా, మనకు రకరకాల కుర్చీలు, డబ్బాలు, ట్రేలు, బుట్టీలు ఇలా రకరకాలుగా ఆకర్షణీయంగా చాలా రంగులలో వివిధ డిజైన్లలో ఉంటాయి. స్టీలు వస్తువుల లెక్క ఎక్కువ ఖరీదు కూడా ఉండవు. మనకు స్టీలు వస్తువులు అయితే చాలా ఖరీదు ఉంటాయి, కానీ ప్లాస్టిక్ వస్తువులు స్టీలు వస్తువులతో పోలిస్తే అంత ఖరీదు ఉండవు. ఇంకా ఆప్షన్ 3 చూడండి, ప్లాస్టిక్ వస్తువులు మట్టిలో త్వరగా కలిసిపోతాయి. ప్లాస్టిక్ వస్తువులు అనేటివి మట్టిలో కలిసిపోవు. కేవలం మామూలుగా మనం ఉపయోగించే పాలిథీన్ సంచులే లక్షల సంవత్సరాలు
అవుతుంది భూమిలో కలిసిపోవడానికి. ఇది సరికాని వాక్యం. 4వ వాక్యం కూడా చూద్దాం. కాగితపు వస్తువులు లెక్క నీళ్లు తగలగానే చినిగిపోవు. ఇవి కూడా సరైనది. ఎందుకంటే ప్లాస్టిక్ వస్తువులు మనం నీటితో కూడా శుభ్రం చేయవచ్చు. అంటే దీంట్లో మనకు సరికాని వాక్యం ఏది అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. ప్లాస్టిక్ వస్తువులు మట్టిలో త్వరగా కలిసిపోతాయి అనే వాక్యం సరికాని వాక్యం. మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి. ఈ వాక్యంలో విశేషణ పదాన్ని గుర్తించండి. ఈ వాక్యంలో విశేషణ పదం ఏంటి? విశేషణం అంటే మనం ఏదైతే నామవాచకం ఉందో దాని యొక్క గుణాన్ని తెలిపే పదాలను మనం విశేషణాలు అని చెప్తున్నాం. ఇక్కడ మంచి మంచి అనేది విశేషణం అవుతుంది. కూరిమి అనే పదానికి అర్థం ఏమిటి? కూరిమి కూరిమి అనే పదానికి అర్థం స్నేహం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. గోదావరి నది ఈ ప్రాంతంలో సప్త గోదావరిగా ప్రవహిస్తుంది. గోదావరి నది అనేది 7 పాయలుగా ఎక్కడ ప్రవహిస్తుంది అంటే బాదనకుర్తి వద్ద గోదావరి సప్త గోదావరిలాగా ప్రవహిస్తుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి. ఇక్కడ 4 పదాలు ఇవ్వడం జరిగింది. ఒకటోది మొసళ్ళు, కోళ్ళు, చేపలు, రొయ్యలు. ఇందులో మొసళ్ళు, చేపలు, రొయ్యలు అనేటివి మనకు చెరువులలో, వాగులలో, నదులలో ఉంటాయి. ఇక కోళ్ళు అనేవి మనము ఇంటి దగ్గర పెంచుకుంటాం. కాబట్టి వేరుగా ఉన్నటువంటి పదము ఆప్షన్ 2 కోళ్ళు. ప్రతిదినం నేను వ్యాయామం చేస్తాను. ఈ వాక్యంలో అవ్యయాన్ని గుర్తించండి. అవ్యయం. ఇందులో అవ్యయం ఏది? ప్రతి అనేది అవ్యయం అవుతుంది. 16 బొమ్మ గుర్రాలు ఎవరు తయారు చేసేవారు? బొమ్మ గుర్రాలు ఎవరు తయారు చేసేవారు? రాములమ్మ తల్లి, రాములమ్మ తండ్రి, పైవారందరూ. ఇందులో బొమ్మ గుర్రాలు తయారు చేసే వాళ్ళు ఎవరు? రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలు తయారు చేసేది. ఇక్కడ ఇవ్వబడినటువంటి చిహ్నం పేరేమిటి? ఇక్కడ ఇవ్వబడినటువంటి చిహ్నం ప్రశ్నార్థక చిహ్నం. మనము ప్రతి ప్రశ్న చివరన ఈ చిహ్నాన్ని ఉంచుతాం. దీన్ని ప్రశ్నార్థక చిహ్నం అంటాం. పోస్టల్ ఇండెక్స్ నంబర్ అనే 6 అంకెల సంఖ్యలో ఇక్కడ 6 అని ఇవ్వబడింది. ఇది 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి చివరి 3 అంకెలు దీన్ని సూచిస్తాయి. ఇక్కడ చివరి 3 అంకెలు దీన్ని సూచిస్తాయంటే తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. పదిలం అనే పదానికి అర్థం ఏమిటి? పదిలం అనే పదానికి జాగ్రత్త, పైలం, భద్రం, పైవన్నీ ఇవన్నీ కూడా సరిపోతాయి. సరైన అర్థాలే పదిలం అనే పదానికి సరైన అర్థాలే అవుతాయి. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. 20వ ప్రశ్న. పరమానందయ్య శిష్యులు వాగును దాటిన తర్వాత శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెడితే వచ్చిన సంఖ్య ఎంత? పరమానందయ్య శిష్యులు వాగును దాటిన తర్వాత వారందరూ ఒకరినొకరు లెక్క పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు లెక్క పెట్టారు. అప్పుడు వచ్చినటువంటి సంఖ్య 11. ఈ విధంగా మనము 20 ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవ్వడం జరిగింది. మీరు ఎన్ని సమాధానాలు కరెక్ట్గా రాశారో ఒకసారి చూసుకోండి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి వాటిని కూడా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.